హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అది మేథీ పరాటా. దీనికోసం మెంతికూర తీసుకున్నానండి. చక్కగా చిన్న ముక్క వస్తుంది కదా, ఆ మెంతికూర అయితే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇప్పుడు బౌల్లోకి ఒక కప్పున్నర వరకు గోధుమ పిండి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. మెంతికూర కూడా శుభ్రం చేసేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి, అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. మనం పచ్చిమిర్చి బదులుగా కారం కూడా వేసుకోవచ్చు, కానీ కారం వేస్తే కలర్ మారిపోతుంది కదా, అందు గురించి నేను పచ్చిమిర్చి వేసాను. లేదంటే పచ్చిమిర్చిని పేస్ట్ చేసి కూడా మీరు వేసుకోవచ్చండి. ఇప్పుడు పైన అంతా నూనె వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేసాను. పిండి బాగా నానితే పరోటా చాలా బాగా వస్తుందండి. ఓకే, ఇప్పుడు పిండి అంతటిని చిన్న చిన్న ముద్దల కింద చేసేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు దీన్ని చపాతీ చేసేసుకుంటున్నాను. దీంట్లో ఉల్లిపాయలు వేసాం కదా, కాస్త కేర్ఫుల్గా చపాతీ చేసుకోవాలండి, లేదంటే మధ్య మధ్యలో కన్నాలు పడిపోతాయి. ఓకేనండి, ఈ విధంగా చపాతీ చేసేసాను నేను. ఇప్పుడు ప్యానాన్ని వేడెక్కించేసుకోవాలి ముందుగానే. బాగా హీట్ అయిన ప్యానం మీద వేస్తేనే బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంటే పచ్చియే కదా వేసాను, ఉల్లిపాయలు, మెంతికూర, పచ్చిమిర్చి కూడా పచ్చియే కాబట్టి కాస్త అటు ఇటు తిప్పుకుంటా రౌండ్గా తిప్పుకుంటా కాలిస్తే మొత్తం అంచులు కూడా బాగా కాలుతాయండి. అంచులు కూడా బాగా కాలితేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. నేను నేతితో కాలుస్తున్నానండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, మెంతికూర ఫ్లేవరు. నేనైతే కాస్త తగ్గించే వేసాను మెంతికూర, మీరు ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి, రెండు వైపులా నెయ్యితో కాల్చుకున్నాను నేను. ఇలాగే మిగిలిన చపాతీలన్నీ కాల్చేసుకోవాలండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. దీంట్లోకి రైతా చేస్తున్నాను నేను. పెరుగు ఒక 4 స్పూన్లు గట్టి పెరుగు అయితేనే బాగుంటుందండి. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి, మరి పెరుగుగా ఉంటే బాగోదు కదా, అందుకని. ఇప్పుడు ఇందులో సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను. కాస్త కలర్ కోసం కొద్దిగా కారం కూడా వేస్తున్నానండి. వేసి బాగా కలిపేసుకోవాలి. చపాతీలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ పెరుగుతో చేసిన ఈ డిష్ అయితే. ఇంతేనండి, టేస్టీగా ఉండే ఈ మేథీ పరాటా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.